గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మా ఇంటి దగ్గర 6:30కు బయలుదేరి అక్కడికి మా సొంత ఇంటికి వెళ్ళేసరికి 8:30 9 8:30 అయిందండి. 8:30 అయింది. ఇంకా మా వారికి టిఫిన్ లేట్ అయిందని చెప్పేసి షుగర్ ట్యాబ్లెట్ ఇది ఇచ్చి ఇంకా టిఫిన్ పెట్టానండి. దోశ ఇంటికాడ నుంచి దోశలు తీసుకెళ్ళాను కదా, ఈ దోశలు చూసారా దిష్టి తగులుతుందేమో, అందుకే నేనైతే పోసేటప్పుడు కూడా చూపించలేదు, బాక్స్ పెట్టేటప్పుడు కూడా చూపించలేదు. మా అబ్బాయి వస్తానన్నాడు కదా అని చెప్పేసి నేనేం చేశాను, సరేలే అంటే ఇంక మనం పొద్దునపోయి ఇంకా సాయంత్రం కదా వచ్చేది అని చెప్పేసి నేను 12 దోశలు అయితే తీసుకెళ్ళానండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయితో పని లేకనే మేము పోయిన పని అయితే అయిపోయింది. మా వారైతే 2 దోశలు వేసుకున్నాడు. ఈ దోశలు మా వారు అంటున్నాడు, ఎందుకే ఇన్ని తీసుకొచ్చావు దిష్టి తగిలేటట్టు, నువ్వు నీకు కళ్ళేమో పెద్దది కడుపేమో చిన్నది, ఇన్ని తీసుకొస్తావు తినలేవు అని అన్నాడు. మా వారు పెట్టుకున్నాడనే కానీ అంటే మా వారికి ఏదన్నా ఒక పని అనుకున్న పని కాకపోతే టెన్షన్ వస్తుంది, ఒక రకమైన షివరింగ్ వచ్చేస్తుంది. అన్నం ఇష్టం కాదు, ఏమి ఇష్టం కాదు, కానీ షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు కాబట్టి కొంచెం ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇంక తిన్నాడు. ఒక్క దోశ కూడా తినలేదండి. 2 దోశలు అయితే వేసుకొని చట్నీ వేసుకున్నాడు. నాకేందో ఇష్టం కావట్లేదు పద్మ అని చెప్పేసి నాకైతే ఇంకా ఈ దోశలు చూస్తుంటే నాకు కూడా ఎలా ఉందంటే ఏదో ఆత్రం, అక్కడ ఏమి దొరకనట్టు, అక్కడ ఊర్లో ఏదో వేరే ఊరు అక్కడ ఏం దొరకని ప్రాంతానికి పోతున్నట్టు మేమైతే మాత్రం నిజంగా నా కళ్ళు ఒక్కోసారి పెద్దయండి. వేస్ట్ చేయకూడదు అనుకున్నప్పుడే వేస్ట్ అయిపోద్ది. ఈ దోశలతో పాటు నేను రాత్రి మిగిలిన అన్నం ఉంటే కొంచెం అన్నము, పడిమిరకాయల పచ్చడి, పెరుగు, ఉప్పు ఇవన్నీ తీసుకెళ్తాను మా ఇంటికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అక్కడ బయట ఫుడ్ తీసుకొచ్చుకోవాలంటే దూరం పోవాలా. తీసుకొచ్చుకుంటే రైస్ తీసుకొచ్చుకుంటేనేమో కర్రీస్ అస్సలు బాగుండవు, అన్నం ఒక్కటే బాగుంటుంది. అదేదో మన ఇంటికాడ నుంచి పచ్చడి తీసుకెళ్ళ తృప్తిగా తినొచ్చు కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను. కానీ మా వారు చూడండి ఒక్క దోశ తిన్నాడు. ఇంకా నాకొద్దు పద్మ, నువ్వు తిన్నకాడికి తిని మిగతా సర్దేయమని చెప్పేశాడు. ఈ దోశలు తిన్నకాడికి తిన్నాము. ఇంకేం చేశానంటే నేను కూడా ఒక 2 దోశలు అయితే తిన్నానండి. ఇది అక్కడికి వెళ్తే మా వారు చూడండి ఇంకా నా పాటికి నేను తింటున్నాను, నేను తినేది అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నీళ్ళు తాగేసి మా వారి డ్యూటీ చూపిస్తాను చూడండి. ఓ పార సీప్రా పట్టుకొని అక్కడికి వెళ్ళగానే మా వారు చేసే పని నిజంగా అంటే మన ఇల్లు మనం ఎంత శుభ్రం చేసుకుంటే అంత నీట్గా ఉంటుందని మా వారైతే మాత్రం, నేనన్నా కొంచెం బద్దకిస్తాను కానీ మా వారు అస్సలు బద్దకిచ్చరండి. ఎందుకంటే నాకు కొంచెం కాలు నొప్పి, మా వారికి కూడా కాలు నొప్పులు అన్నీ ఉంటాయి. కానీ మా వారు మాత్రం మా ఇంటికి వెళ్ళామంటే అక్కడ ఇంటి మీద దృష్టి చూసారా, పార బొచ్చ చీపిరి కట్ట ఎలా పట్టుకొని శుభ్రం చేయడానికి వెళ్తున్నాడు. మా వారైతే గాలట్లేదని ఫ్యాన్ వేశాడు. అసలు ఫ్యాన్ తిరుగుతుంటే అంటే మేము పొద్దునే పోయేటప్పుడు చలికి వణిగిపోయామండి. మంచు విపరీతమైన మంచు ఉంది, ఇంకా దారిలో వణిగిపోయాను. అందుకని ఫ్యాన్ ఆపేయమా, నాకైతే చలి పుడుతుందని చెప్పేశాను. ఫ్యాన్ ఆపేసాడు. మా వారు ఇంకా ఆ ముందు పక్క పారాయి పట్టుకొని క్లీన్ చేసే పన్నాడు. మేము ఇంకా తినేసి కొంచెం బజార్న పని ఉంటే అన్ని తలుపులన్నీ తాళాలి ఇంట్లో సర్దిపెట్టి, ఈ దోశ ఇవన్నీ ఇంట్లో సర్ది పెట్టేసుకొని బజార్కి అయితే వెళ్ళామండి. వెళ్తే అక్కడ దాదాపు నిజంగా ఒక్కోసారి మనము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 2 గంటల సేపు వెయిట్ చేసినా మా పని కాలేదు. ఇంకా అని చెప్పేసి మా వారైతే ఇంకా అంటే మాకు పనికి సంబంధించి వాళ్ళది ఫోన్ నెంబర్ అయితే తీసుకొని ఇంకా కనుక్కొని వచ్చాడు. ఇంకా సరేలే మేము మీతో పని లేకుండానే పని అయిపోద్దిలే, ఇంక వెళ్ళండి అని చెప్పేశాడు. సరే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మా వారు ఇంకా అదంతా శుభ్రం చేసి, అంటే మోటార్ లేదండి, మోటరు తుప్పు పట్టి పాడైపోద్దని అమ్మేశాడు మోటార్ అయితే మాత్రం. ఇంక మళ్ళీ మేమైతే బావిలో నీళ్లు చేదుకోవాలి. బావిలో నీళ్ళు చేదుకొని ఏ పని చేయాలన్నా బావిలో నీళ్ళు చేదుకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలన్నా బావిలో నీళ్ళు చేదుకోవాలి. చేదాలంటే ఇప్పుడు ఆ గిలకసరి లేదు, అందుకని చెప్పేసి నేనైతే చేదను. మా వారైతే మాత్రం మా వారే నీళ్ళు తోడుకొని చేస్తాడు. మా ఇంటికి వస్తే చాలండి మా వారైతే మాత్రం పక్కన పిచ్చి మొక్కలు శుభ్రం చేసే పనే మొదలు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇంకా అది శుభ్రం చేసుకోవడానికి మేము వెళ్ళేది, మా ఇంటికి వెళ్ళేది. మా ఇంటికి వెళ్ళామంటే చేతి నిండా పని అండి, కావాల్సినంత పని. నేనైతే ఇంట్లో శుభ్రం చేస్తాను, మా అమ్మాయినా నేనైనా ఇంట్లో శుభ్రం చేస్తాం. పక్కన ఖాళీ ప్లేస్ అంతా మా వారైతే శుభ్రం చేస్తారు. ఎందుకంటే మొన్న కొడవలి 200 పెట్టి కొడవలు కొనుక్కొని పోయినాం. అంటే ఇంట్లో ఉన్నాయి కానీ ఆ కొడవలు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి మేమైతే ఇంకా ఇక్కడ మా ఊరు నుంచి ఒక 200 పెట్టి కొడవలు కొనుక్కెళ్తే ఆ కొడవలు బాగా తెగుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఆ పని అయితే చేస్తాడండి. అక్కడికి వెళ్ళగానే ఇంకా మేమేం చేసాము,
మేము ఇంకా అయిపోయిందిగా మధ్యాహ్నం భోజనం అయితే చేసుకొని చేపల మార్కెట్కి అయితే 3 గంటలకు వెళ్తామండి. 3 గంటలకు వెళ్తే అక్కడ 3 గంటలకు మంచి చేపలు మనకి ఫ్రెష్గా ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. మొయ్యి చేపలని కానీ, సందవాలని కానీ, గండి అని చాలా రకాలు ఉన్నాయండి. అవన్నీ వీడియో తీసి పెట్టచ్చో పెట్టకూడదు అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. చిన్న షార్ట్ వీడియో అయితే తీశాను. ఎన్ని రకాలు చేపలు అయితే పీతల కాడి నుంచి రొయ్యలు అంటే రొయ్యలు సన్న రొయ్య కాడి నుంచి పెద్ద రొయ్య కాడి నుంచి ఎన్ని రకాల రొయ్యలు కావాలంటే అన్ని రకాల రొయ్యలు ఉన్నాయండి. నేను కూడా అంత ఇష్టంగా తినలేండి. దోశ అయితే మాత్రం అసలు ఇష్టం కాలేదు దోశ నాకు కూడా. ఎందుకైనా పోసేటప్పుడేమో నేను నూనె తక్కువ వేసాను, అందుకని ఒక పిట్టాలు అయిపోయినాయి దోశలు. నాకు దోశల మీదే విరక్తి కలిగింది నాకు కూడా. నాకేంటంటే కళ్ళు, మా అమ్మాయి కూడా అంటది, అమ్మ నీ కళ్ళు పెద్దయి, నువ్వు ఏది కూడా మరింత చేస్తావు, ఏ రోజైతే వేస్ట్ చేయకూడదు అనుకుంటావు ఆ రోజే నువ్వు వేస్ట్ చేస్తావు అని అంటది. చూసారు కదండి, నాకు నా ఆత్రానికి ఇంకా నేనేం చేయలేక తిన్నకాడి తిని మిగతా అయితే అక్కడ కాకులకేసి కొన్ని ఇంకా సరే అని చెప్పేసి మిగతా అయితే బాక్సులు పెట్టేసాను. చూసారు కదండి, మా వారైతే మాత్రం ఈ క్లీనింగ్ పని నేను చేయలేనని చెప్పేసి అస్సలు అక్కడికి పోతే నిమిషం ఖాళీకి కూర్చోడండి, అస్సలు కూర్చోడు. ఇప్పుడు మళ్ళీ చూసారా బావిలో నీళ్ళు తోడుతున్నాడు. బావిలో నీళ్ళు ఎందుకు తోడుతున్నాడు అంటే మోటార్ లేదని చెప్పాను కదండి, మోటార్ అమ్మేసాము పాడైపోతుందని చెప్పేసి అందుకని 2 బొంగలకి బావిలో నీళ్ళు చేదుకొని మనకి ఇంట్లో లోపల ఏదో అవసరాలు ఉంటాయి కదా వాష్రూమ్ కందు, అందుకని ఇంకా 2 బొంగలకి చేదేసి ఇంకా అది పెద్ద బకెట్ వేసి తోడదామన్నా గిలక సరిలేదు. అందుకని ఇంట్లో చిన్న టిఫిన్ ఉంటే దాంట్లోంచి తోడుతున్నాడు. నీళ్ళు ఎక్కువ తోడితే మళ్ళీ పాడే. ఇంకా సరే అని చెప్పేసి వచ్చేటప్పుడు చేపలు అవి తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళానండి. నేనైతే చెక్క తీసుకుందామని. ఈ చెక్క ఆ సూపర్ మార్కెట్లో 10 రూపాయలేనండి. చూసారా, ఒక ప్యాకెట్ 10 రూపాయల చెక్క. అసలు ఇక్కడ మా ఊర్లో అంత తక్కువకైతే లేదు. ఇవైతే బ్రిటానియా బిస్కెట్లు అంట, 30 రూపాయలు పడింది. మా ఊర్లో ఎంత ఎత్తుకైనా ఈ బిస్కెట్లు అయితే దొరకలేదు. అందుకని చెప్పేసి అక్కడైతే మాత్రం నేను ఈ బిస్కెట్లు, ఆ చెక్క, బిర్యానీ ప్యాకెట్ చూసారు కదండి, బిర్యానీ బిర్యానీ ఆకు ప్యాకెట్ ఇది కూడా 10 రూపాయలు అంటండి. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.